అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆయన సూచించిన మార్గంలో పయనించి నవభారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం వేములవాడ పట్టణంలో బహుజన సేన ఆధ్వర్యంలో నిర్వహించిన భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉత్సవాలు వేములవాడ పట్టణంలో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా భారతీయులు ఎక్కడున్నా ఘనంగా జరుపుకునే వేడుకలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఒకటి. ఈరోజు వేములవాడ పట్టణంలో దేశవ్యాప్తంగా కూడా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా వారిని కొనియాడడం, వారికి నివాళులర్పించడం, వారికి పూలమాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తున్నటువంటి సందర్భంలో వేములవాడ పట్టణంలో కూడా బహుజన సేన స్టూడెంట్ ఆర్గనైజేషన్ సంబంధించిన మిత్రులు కానీ, నా సహచార మిత్రులు చాలా మంది మాట్లాడిన మిత్రులందరూ కూడా భారతదేశానికి స్వాతంత్ర్యంలో కీలక పాత్ర వహిస్తూనే ఆనాటి కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పోరాటం చేస్తున్న క్రమంలో మహాత్మా గాంధీ గారితో పాటు జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ ఈ విధంగా చెప్పుకుంటూ ఆజాద్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు అనేక మంది మహామహుల మధ్యలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా తన మేధో సంపత్తితోటి స్వాతంత్రం వచ్చిన తదుపరి స్వాతంత్ర్యోద్యమంలో కీలక పాత్ర వహించేవారు. అట్టడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వారు ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా నా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి అడుగు జాడల్లో నడవడానికి ప్రజలమంతా ఈనాటి యువత ముందుకు రావాలని నా వైపు నుంచి పిలుపునిస్తా ఉన్నాను.